మంగ్లీ సరెండర్ అయిపోయింది అనే ఒక వార్త వస్తుంది. అంటే ఈ స్కాము ఆమె మెడకు బాగానే బిగించినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్‌గా ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సైబరాబాద్ పోలీసులకి ఒక కీలకమైన సాక్ష్యం మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టుగా దొరికిందని చెప్తున్నారు. అయితే అఫీషియల్‌గా డిపార్ట్‌మెంటు అనౌన్స్ చేయలేదు గానీ మనకు లీక్ అవుతున్న సమాచారం మేరకు మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్‌కి మధు అకౌంట్ నుంచి 3 సార్లు పెద్ద మొత్తంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్ల ద్వారా ఈఓడబ్ల్యూ పోలీసులు గుర్తించినట్టుగా చెప్తున్నారు. సో ఈ ఇంకొక విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇమీడియట్ మరుసటి రోజే ఆ అమౌంట్లని శివ డ్రా చేసుకున్నట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా మధునే కాకుండా దీంట్లో ఇంకా చాలామంది అరెస్ట్ కావాల్సి ఉంది. ముఖ్యంగా భరత్ చౌహాన్ తర్వాత అంటే మధు వాళ్ళ బావమరిది, అట్లాగే వాళ్ళ భార్య శైలజ చౌహాన్, తర్వాత బాలాజీ నాయక్. ఇతనే బేసిక్గా ఈ స్కామ్ స్టార్ట్ చేసింది బాలాజీ నాయకే. అతని కజిన్గా ఉన్న మధు బాలాజీ నాయక్ దగ్గర ఒక ఏజెంట్గా పనిచేశాడు. దాని తర్వాత మధు కూడా బాలాజీ నాయక్ కంటే కూడా చాలా ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేశాడు. సో మనం గత కొంతకాలం నుంచి చూస్తున్నాం, బాధితులు పెద్ద ఎత్తున మాట్లాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మీడియా బాధితుల ఊర్లకి వెళ్ళడం వల్ల అక్కడ వాళ్ళు అందరూ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం వాళ్ళకి వచ్చింది. సో చాలామంది బాధితులు చెప్తున్నది ఏమంటే క్లియర్గా మంగ్లీ రోల్ ఉంది. మంగ్లీ పదే పదే వచ్చేది మధుకి. మధు కూడా అనేక సార్లు మంగ్లీ ఇంటికి మమ్మల్ని అంతా కూడా తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు. అలాగే శివ చౌహాన్కి చాలా క్లియర్గా రోల్ ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. సో మంగ్లీ వాదన కానీ లేకపోతే మంగ్లీ తమ్ముడు శివ వాదన కానీ ప్రధానంగా ఏంటంటే మధు అనే వ్యక్తి ఒక ప్లాన్ ప్రకారం మంగ్లీని దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే మంగ్లీకి తనకు సంబంధాలు ఉన్నట్టు, మంగ్లీ చెల్లెల్ని మధు పెళ్లి చేసుకోబోతున్నట్టు, అట్లాగే శివ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఒక ఎవిడెన్స్ని క్రియేట్ చేసి ప్లాన్డ్గా మంగ్లీకి దగ్గరయ్యి ఫోటోలు వీడియోలు దిగి వాటిని బాధితులకు చూపించడం ఒక పద్ధతి. రెండవది, మంగ్లీ వాళ్ళ ప్లాట్ అమ్మదలుచుకున్నప్పుడు మధునే దానికి నేను కొంటానని చెప్పి అడ్వాన్స్గా 25 లక్షలు ఇచ్చి కీస్ తీసుకొని 2 months వరకు అతను పెట్టుకున్నాడు. ఈ 2 monthsలోనే చాలామంది బాధితుల్ని మంగ్లీ ఫ్లాట్కి తీసుకెళ్ళి ఇది మంగ్లీ ఫ్లాటే, మంగ్లీ మన వెనక ఉంది కాబట్టి మీకేమి ఇబ్బంది లేదని నమ్మించడానికి తీసుకున్నాడు అనేది మంగ్లీ వెర్షన్. కానీ దాన్ని ఎవరు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే బిగినింగ్లో అసలు మధునే నాకు ఎవరో తెలియదని ఆమె క్లియర్గా మీడియా ముందే చెప్పింది. అట్లాగే డైరెక్టర్ వేణు ఉడుగుల, లేకపోతే అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు, బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళతో కూడా అడ్వకేట్ సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు బాధితులను తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పంచాయతీలు కూడా ఆమె బిగినింగ్లో నాకు ఎవరు తెలియదనింది. దాని తర్వాత మధు పర్సనల్ నెంబర్ నుంచి కాల్ కూడా సుబ్బారావు కలిపింది. సో బిగినింగ్ అంతా మధు నాకు ఎవరో తెలియదు అని చెప్పి, తర్వాత ఏమో మధుతో ఫోటోలు నిజమే, మధు వాళ్ళ ఇంటికి నేను డిన్నర్కి వెళ్ళింది నిజమే, తర్వాత మధు ఫస్ట్ టైము ఒక పబ్లో తబలా అనే పబ్లో నా ప్రోగ్రాంకి వచ్చాడు, తర్వాత బర్త్డేకి వచ్చాడు, ఇవన్నీ మళ్ళీ చెబుతుంది. అట్లాగే ప్లాట్ విషయం మా బాధితులు ఎప్పుడైతే మంగ్లీ ప్లాట్కి మేము వెళ్ళామన్నారో అప్పుడు ఈ కథనం బయటకు వచ్చింది. అంటే సేల్ చేయడానికి ట్రై చేసామని. అంటే టూ మెనీ కోఇన్సిడెన్సెస్ ఉన్నాయి. సో ఇది నిజమని మంగ్లీ వాదన నిజమని నమ్మశక్యంగా అయితే లేదు, కానీ ఒక్కోసారి చెప్పలేము, అది ఇన్వెస్టిగేషన్లోనే తేలాలి. అయితే ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే ఇన్వెస్టిగేషన్లోనే ఈఓడబ్ల్యూ ఇన్వెస్టిగేషన్లోనే మంగ్లీ రోల్ కూడా ఉంది. ముఖ్యంగా మంగ్లీ తమ్ముడు శివ రోల్ ఉంది. ఎందుకంటే రమావత్ రమేష్ ఇతను వచ్చి కొండమల్లేపల్లిలో ఉన్న ఈ గోకుల్ నందన్ ఆఫీస్ ఏదైతే గోకుల్ నందన్ ఫార్మా ఇన్ఫ్రా ఆఫీసులో అతను అకౌంటెంట్గా పనిచేశాడు. అతను కూడా స్వయంగా 40 లక్షలు దీంట్లో ఇన్వెస్ట్ చేశాడు. సో అతను
చెప్పింది కూడా ఏంటంటే మంగ్లీ కూడా 2 సార్లు ఆఫీస్కి కూడా వచ్చింది. శివ అయితే అనేక సార్లు వచ్చాడు. శివకి నేను డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి నేనే కూడా ఇచ్చాను. కారులో కూడా ఒకసారి మంగ్లీ ఇంటికి తీసుకెళ్ళాము. అక్కడ ఇంటి దగ్గర నేను శివతో కూడా ఫోటో దిగాను. అవన్నీ కూడా సాక్ష్యాలు కూడా అబ్బాయి చూపించాడు. డబ్బులు ఇచ్చింది కూడా అతనే. సో క్లియర్గా ఏంటంటే మంగ్లీ రోల్ దీంట్లో ఉందనేది ప్రజలు కానీ బాధితులు కానీ నమ్ముతున్నారు క్లియర్గా. కాకపోతే మన నమ్మకాలు వేరు, లీగల్గా దాన్ని ప్రూవ్ చేయడం అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మంగ్లీ నా నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పినా, లేకపోతే బాధితులు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినా ఇది లీగల్గా ప్రూవ్ అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకసారి కానీ వాళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చేయాల్సింది ఆస్తుల సీజ్. ఎందుకంటే ఆస్తుల సీజ్ లేకపోతే బాధితులకి డబ్బులు రావు. ఒకవేళ వీళ్ళకి నేరం చేశారని రుజువైతే శిక్షలు పడచ్చేమో కానీ బాధితులకైతే ఉపయోగం లేదు. బాధితులకి డబ్బులు రావాలంటే వీళ్ళ మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది, అది ఎక్కడ ఉంది అనేది ట్రైల్ ఆఫ్ మనీ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆస్తుల సీజ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది చేయకుండా ఉంటే మాత్రం డబ్బులు అయితే రావు. అందుకని ఈ స్కాములు చేసేవాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అంటే మామూలుగా సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఫైనాన్షియల్ ఫ్రాడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చాలా త్వరితగతిన పూర్తి చేయాలి ఇన్వెస్టిగేషన్ కానీ ట్రయల్ కానీ అని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. దాని వెనుకున్న లాజిక్ ఏంటంటే మర్డర్స్ అన్న ఆవేశంలో ఇన్స్టెంట్గా జరుగుతాయేమో కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేవి లేకపోతే ఎకనామిక్ అఫెన్సెస్ అనేవి ఒక ఎమోషనల్ గానో ఇంపల్సివ్ గానో జరగవు. అవి వెరీ ప్రీ ప్లాన్డ్గా జరుగుతాయి. ముఖ్యంగా ఈ స్కామ్ చేసే వాళ్ళ ప్యాటర్న్ అంతా కూడా సిమిలర్గా ఉంటుంది. బాధితుల ప్యాటర్న్ కూడా సిమిలర్గానే ఉంటుంది. అంటే మనం హిస్టరీ నుంచి ఏమి నేర్చుకోమని ఫ్రాయిడ్ చాలాసార్లు చెబుతాడు. మనం చేసిన తప్పులే మనుషులు చేస్తూనే ఉంటారని. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అనేక స్కాములు బయటకు వస్తున్నా కూడా మళ్ళీ బాధితులు సేమ్ మోసపోతుంటారు. అక్కడ మనం ట్రైబల్స్ బంజారా వాళ్ళు చెప్పేది చూస్తే అందరూ కూడా షాక్ అయ్యారు. వాళ్ళని చూస్తే చాలా పూర్గా కనబడుతున్నారు. ఒక్కొక్కరు 2 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు ఇలా ఇన్వెస్ట్ చేశామని చెప్తున్నారు. నిన్న కూడా ఒక అతను నేను 2.5 కోట్లు ఇన్వెస్ట్ చేశానన్నాడు. ఎలా చేశాము అంటే అతను ఎక్విప్మెంట్ ఏదో డీజే ఎక్విప్మెంట్ ఉంది, దాన్ని 50 లక్షలకు అమ్మాను, 2 ఇళ్ళు ఉంటే దాన్ని కుదవబెట్టి తెచ్చాను, అలాగే మా బంధువుల దగ్గర తీసుకొచ్చాను, ఇలాగా చెప్తున్నారు ఒక్కొక్కరు. సో ఏదేమైనా అంటే వాళ్ళకి ఒక అత్యాశ వచ్చింది. 2 కోట్లు ఉన్న వ్యక్తికి మళ్ళీ ఎందుకు 10 రూపాయల ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వడం? ఆ 2 కోట్లు పెట్టుకొని హ్యాపీగా బతకచ్చు కదా. 4 కోట్లు ఉన్నవాళ్ళు మళ్ళీ 10 రూపాయలు ఎవరు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తారంటే వాళ్ళని ఎలా నమ్మిస్తారు? అంటే క్లియర్గా మనకి ఎప్పటి నుంచో కూడా మన దేశంలో ఈ స్కాముల్లోకి ఇరుక్కున్న బాధితులకి గ్రీడే ప్రధాన కారణం. అంటే త్వరగా ఎక్కువ అమౌంట్ సంపాదించాలని ఒక అత్యాశ వల్లనే వీళ్ళు ఇరుక్కున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ వార్త అయితే మంగ్లీకి ఉచ్చు బిగుస్తుంది. మంగ్లీ తమ్ముడు శివ దీంట్లో క్లియర్గా ఉన్నాడనే విషయం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. మనీ ట్రాన్స్ఫర్లు జరిగాయి కాబట్టి ఇది ఇంకాంత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మంగ్లీ కూడా ఇరుక్కునే అవకాశం ఉంది.